తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డి బోధి పెవిలియన్లో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులు ప్రముఖులు పాల్గొన్నారు. యాదగిరిగుట్టను దేశంలోనే ఆదర్శ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భూ కేటాయింపులు, నిర్మాణాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కు మార్కెట్ ధర ప్రకారం భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మఠాలకు భూముల కేటాయింపై ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని, అలాగే కుల సంఘాలకు స్థలాల కేటాయింపునకు స్పష్టమైన నిబంధనలు తీసుకురావాలని సూచించారు. భూమి యాజమాన్య హక్కులు ఎప్పటికీ ఆలయానికే ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఈ భూ కేటాయింపుల విషయంలో తిరుమల విధానాన్ని అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. గెస్ట్ హౌస్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన వారి జాబితాను సిద్ధం చేసి విడతల వారీగా అనుమతులు ఇవ్వాలని చెప్పారు. గెస్ట్ హౌస్ల నిర్మాణాలను తిరుమల మోడల్ను అమలు చేయాలని సీఎం సూచించారు. యాదగిరిగుట్ట భూసేకరణకు వెంటనే నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆలయ నిర్మాణంపై ఇంజనీర్ల కమిటీ నివేదికను వారం రోజుల్లో సమర్పించాలని సూచించారు. పీపీపీ విధానంలో యాదగిరిగుట్ట టూరిజం సర్క్యూట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.